హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ విత్ పండు. అండ్ ఉప్పల్ స్టేడియంలో ఇజ్జత్ పోగొట్టుకున్న సన్ రైజ్ హైదరాబాద్ అన్నమాట. సో యాక్చువల్లీ ఈ మ్యాచ్కి నేను పోదాం అనుకున్నా, కానీ ఎందుకు తేడా కొట్టింది, ఇక పోలేదు. ఇక చూస్తున్నా ఇక్కడి నుంచి గెలిపిద్దామని సపోర్ట్ చేద్దాం అనుకున్నా, కానీ లక్నో వాళ్ళు ఉతికారేసారు అనమాట. మామూలు కొట్టుడు కాదు అసలు. బౌలింగ్లోనే ఒక ఆట ఆడుకున్నారు. సన్ రైజ్ హైదరాబాద్ ఫస్ట్ అనుకున్నా పులి 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 అని ఎలివేషన్ ఇచ్చిన అభిషేక్ శర్మకి. ఆయన రావడం, జీరో మీద అవుట్ అవ్వడం, ట్రావిస్ హెడ్ కూడా అవుట్ అవ్వడం, వీళ్ళిద్దరు హ్యాండ్ ఇవ్వడం, అసలు టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయిపోయింది అనమాట. షమి గారు అయితే గుండెల మీద అన్నారనమాట. కొంచెం కొంచెం చూడండి ఇన్ని, మొన్న పోయిన ఇయర్ మాతో ఉండి ఇప్పుడు మాకు ఆపోజిట్గా ఆడుతుండు. ఆడితే ఆడింది, కానీ పోయినసారి మా దగ్గర ఉన్నప్పుడు మాత్రం అసలు అది తీసుకున్న డబ్బుకి సగం కూడా న్యాయం చేయలేదు యాక్చువల్లీ చెప్పాలంటే, టు బి ఫ్రాంక్లీ. ఇప్పుడేమో మామూలు కొట్టు కాదు, ఎగిరెగిరిదండి అనమాట గుండెల మీద. రెండు వికెట్లు తీయడం బ్యాక్ టు బ్యాక్, మామూలు వికెట్లు కాదు. ఇక అది చూసిన తర్వాత నేను పడిపోయినా, నిద్రపోయినా అనమాట. లేచి చూసేసరికి కొంచెం నితీష్ కుమార్ రెడ్డి క్లాస్ని కలిసి కొంచెం తీసుకొచ్చారు మ్యాచ్ని. గది కూడా తీసుకురాకపోతే మా వాళ్ళు ఈరోజు కక్ష కట్టారు అనమాట. 49 ఉంది కదా ఆర్సీబీది, దాన్ని రికార్డ్ బ్రేక్ చేద్దని చెప్పి, కానీ కుదరలేదు. ఇక లివింగ్ స్టోన్ అయితే కొత్తగా వచ్చారన్నమాట, అరంగేట్రం చేసి మాకే తిప్పి కొట్టింది. నితీష్ కుమార్ రెడ్డిని ఈయన పట్టుకుని నిన్న మాట్లాడినాను నేను, కాకపోతే అసలు ఈయన ఈరోజు సేవియర్ అయిపోయిండు. అండ్ మొత్తానికి అయితే మ్యాచ్ అయిపోయింది, కానీ మాట్లాడుకున్నాం దీని గురించి. అండ్ పవర్ ప్లే లేదు, ఆ ప్లే లేదు, మొత్తం లక్నోదే ఉంది డామినేషను. ఎక్కడ కొంచెం కూడా అసలు సందు కూడా దొరకలేదు అన్నమాట. సో ఫస్ట్ ఇన్నింగ్స్ మొత్తం లక్నో ర్యాగింగ్ చేసి చేజ్ చేసి అసలు మెంటల్ అయిపోయింది అనమాట. అప్పటికి క్లాస్ నితీష్ రెడ్డి లేకపోతే అది కూడా అయిపోయేది. అండ్ అంకిత్ వర్మ, ఇంకా కాంపిడెంట్ అంకిత్ వర్మ కూడా హ్యాండ్ ఇవ్వడం అనేది ఇంకా హైలైట్. అది లక్నో వర్సెస్ ఎస్ఆర్హెచ్ కాదు, ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ వర్సెస్ న్యూ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అనమాట. మక్రమ్ కానీ, మన షమి కానీ, సమద్ కానీ మొత్తం వీళ్ళే ఆడారు అనమాట. అండ్ మక్రమ్ గారు అయితే 45 కొట్టి 27 బాల్స్కి, మా అప్పుడు ఉన్నప్పుడు అయితే పెద్దగా ఆడేటలు కాదు. అండ్ మార్చ్ కూడా మా సైడ్ ఆడి వెళ్ళిపోయింది. ఇక రిషబ్ పంత్ అయితే సరే ఈయన ఉంటే నిన్న మా సైడ్ ఆడతలే, ఎస్ఆర్హెచ్ సైడ్ బాల్ మింగేస్తాడు, ఎక్కువ రన్స్ తీయడం అనుకున్నా. కానీ ఉన్నదానికి మంచి రన్ రేటు మెయింటైన్ చేసుకుంటూ గేమ్ అవగొట్టిండు సైలెంట్గా. అండ్ ఆయుష్ బాదర్ని కూడా అవుట్ చేసి పడేసి, నికోలస్ పూరన్ కూడా రన్ అవుట్ అయిపోయింది, మంచిగా అనిపించింది. అండ్ అబ్దుల్ సమద్ అయితే మా సైడ్ తెలుసుగా, మా ఎక్స్ ప్లేయర్ కాబట్టి వాళ్ళ సైడ్ ఆడిండు. బ్యాక్ టు బ్యాక్ ఇన్ని వికెట్లు తీసినా కూడా కుదరలేదు, లక్నో గెలిచిపోయింది అనమాట. లాస్ట్ క్లోజ్ మ్యాచ్ తీసుకొచ్చారు లాస్ట్ బాల్ వరకు. 19.5 అసలు కొంచెం ఫస్ట్ నేను ఎవరినంటే బౌలర్స్ని అంటమాట, మా శత్రువులు ఎవరంటే మన ఉనాద్కట్ గారు. మామూలు కాదు అసలు, మొత్తం వాళ్ళ సైడ్ ఆడిండు ఉనాద్కట్ అయితే. ఆయన ఫస్ట్ ఎక్కడైతే కట్టడి చేస్తున్నారో అనమాట, 38 బాల్స్కి 51 రన్స్, దీంతో ఇంకా ఆడొచ్చు అనిపించింది. ఆయన ఎప్పుడైతే వచ్చి ఒక ఓవర్లో 15, 14, 16 ఎంత ఇస్తారు కథం, అక్కడ నుంచి మొత్తం మ్యాచ్ అనిపోయింది. మళ్ళీ పోయి లాస్ట్ ఓవర్ కూడా ఆయన చేతిలో పెట్టారు, అది కూడా ఆయనే దేవుడికి అర్పించింది అనమాట. వికెట్లు ఒక 2 తీసినా కూడా పెద్దగా వాటి వల్ల ఎఫెక్ట్ కూడా ఏం కాలేదు యాక్చువల్లీ. సో ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎస్ఆర్హెచ్ కూడా చెన్నై లెక్క అవుతుందా అనిపిస్తుంది. చెన్నై ఆడినప్పుడు ఎస్ఆర్హెచ్ ఆడదు, ఎస్ఆర్హెచ్ ఆడినప్పుడు చెన్నై ఆడదు అన్నమాట, రెండు బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క. సో ఈరోజు రెండు నిద్రపోయాయి అనమాట. ఇప్పుడు ఆర్సీబీ స్కోర్ చూస్తే కూడా నాకు వణుకు పుడుతుంది. 256 కొట్టింది చెన్నై వాళ్ళు, మరి చేజ్ చేసుకుని వికెట్లు కూడా పడ్డాయి. దాని గురించి మాట్లాడాలి నెక్స్ట్ వీడియోలో. మొత్తానికి అయితే గట్టి కొట్టేసింది అన్నమాట, మామూలు కొట్టుడు కాదు, ఊచ కొట్టుడు. ఇది ఎక్కడ చూడలే, ఫస్ట్ టైం ఇజ్జత్ పోయినట్టు అనిపించింది ఎస్ఆర్హెచ్ది. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఆడుతుందో. ఇప్పటికైతే లక్నో 1 సెట్ డామినేషన్ చేసేసింది. నెక్స్ట్ కొంచెం ప్లేయింగ్ 11 బాగుండకుండా కమిన్స్ కానీ తీసుకొస్తారని అనుకుంటున్నా. ఇంజరీ ఉందంట, సో కమిన్స్ లేని లోటుకు తెలుస్తుంది. స్టిల్ ఇషాన్ కిషన్ అయితే హ్యాండ్ ఇచ్చారు, ప్రతిసారి ఆయన ఆడడం అంటే అవ్వదు, కానీ మొత్తానికి ఇషాన్ కిషన్ కూడా హ్యాండ్ ఇచ్చి పడేశారు. ఇక పెద్ద డిసప్పాయింట్ అనమాట ఈ మ్యాచ్ని అయితే. ఉప్పల్కి పోదాం అనుకున్నాం కానీ కుదరలే, కానీ నెక్స్ట్ మ్యాచ్ కన్నా పోవాలా. ఏం చేద్దాం, నెక్స్ట్ మ్యాచ్ కూడా 300 స్కోర్ టార్గెట్ పెట్టుకుందాం. అండ్ మీకు అనిపించింది కింద కామెంట్. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.